పోసాని కృష్ణమురళి అరెస్టు ఆ నేపథ్యం చూస్తూనే ఉన్నాం. ఆయన విచారణ సందర్భంగా సజ్జల పేరు ప్రస్తావించాడని చెప్పి వార్తలో చూస్తున్నాం. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ తప్పదా? అంటే ఒక వ్యక్తి చెప్పినంత మాత్రాన అరెస్ట్ చేయవచ్చా? రాజ్యాంగంలో అలాంటి అవకాశాలు ఉన్నాయా? తెలుసుకునేందుకు మన స్టూడియోలో ఉన్నారు కొత్త రవీంద్రబాబు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్త కొత్త రవీంద్రబాబు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. పోసాని కృష్ణమురళి అరెస్ట్ సందర్భం చూసాము సార్. విచారణ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డిని పేరు ఎత్తాడని చెప్పి ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న వాదన ఒకటి నడుస్తూ ఉంది. దీని మీద మీ అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా లేటుగానైనా ఒక లీగల్ ఫ్రేమ్వర్క్లో అరెస్టుల పరంపర ప్రతిరోజు జరుగుతూ ఉంది. ప్రతిరోజు ఎవరో ఒక అక్రమాలు బయటకు వస్తున్నాయి, ఎవరో ఒకరిని లీగల్ ఫ్రేమ్వర్క్లో అరెస్ట్ చేస్తూ పోతూ ఉన్నారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకు బాగా చర్చనీయాంశం అయింది అంటే ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకున్నాడు. ఆ రిమాండ్ రిపోర్ట్ కూడా మన దగ్గర ఉంది. రిమాండ్ రిపోర్ట్లో ఆయన క్లియర్గా ఏదైతే సెక్షన్ కింద కేసులు పెట్టారో, సెక్షన్ 196, సెక్షన్ 353, సెక్షన్ 111 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఆ కేసులు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలి, మీరు కూడా క్వశ్చన్ చేశారు ఇంట్రోలో, తిట్టినందుకు అరెస్ట్ చేస్తారా అని ఒక క్వశ్చన్ జనంలో ఆలోచింపజేసే అంశం. ఇప్పుడు మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే, పోసాని కృష్ణమురళి మీద పెట్టిన కేసులు సారాంశం అక్కడ చూసినట్టయితే బిఎన్ఎస్ సెక్షన్ 111 అనేది వ్యవస్థీకృత నేరం కింద కేసు అది. ఇక 196 సెక్షన్ 353 అనేది ఒక కులం మధ్య లేదా కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, శాంతి భద్రతలకు సమస్యలు ఏర్పడే విధంగా ఆయన మాట్లాడాడు అనేది కేసులో సారాంశం. ఈయన రిమాండ్ రిపోర్ట్లో చాలా తేటతెల్లంగా క్లియర్గా, అవును నేను విద్వేషాలు రెచ్చగొట్టడానికే మాట్లాడాను, తిట్టాను, నంబర్ 1. ఇట్లా ఒక కులాన్ని ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని కూడా కొన్న ఎలిగేషన్ చేశాడు. ఎవరు చేయకూడని ఎలిగేషన్ చేశాడు. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఆడవాళ్ళని, పిల్లల్ని రకరకాలుగా విపరీతంగా తిట్టాడు. తిట్టడం వల్ల కేసు పెట్టలేదు. తిట్టడం ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టి కులాల మధ్య, ప్రాంతీయ తత్వాల మధ్య, రకరకాల గ్రూపుల మధ్య విభేదాలు రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్య ఏర్పడింది కాబట్టి సెక్షన్స్ కేసులు పెట్టారు. ఇంకొకటి నేనేమంటానంటే, ఈ సెక్షన్స్తో పాటుగా ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్, పోక్సో కేసు కూడా పెట్టవలసిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. పోసాని మీద దీన్ని మళ్ళీ వాళ్ళు ఇప్పుడైనా మళ్ళీ పెట్టాలి అని నేను డిమాండ్ చేస్తున్నా. ఇంకా వాళ్ళు పెట్టకపోతే ఎవరో ఒక అడ్వకేటు ఇంప్లీడ్ అయ్యి పోక్స్కో సెక్షన్ కింద సెక్షన్ 23 ఈయన అన్న మాటలు అట్రాక్ట్ అవుతాయి. దాని మీద కనుక కేసు పెడితే అది అసలు బెయిల్ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఆడపిల్లల మీద, బిలో 18 years పిల్లల మీద ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు ఆ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది. ఈయన చేసింది పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద చేశాడు కాబట్టి పోక్సో యాక్ట్ కింద కనుక పెడితే జీవితానంతరం జైల్లో ఉండాల్సి వస్తుంది. అది ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది ఆ సెక్షన్. కాబట్టి ఈయన మీద ఆ కేసు పెట్టాలనేది నా అభిమతం. మరి పోక్సో కేసు ఇప్పుడు ఎందుకు పెట్టలేదంటారు దాని మీద? అంటే ముందు వీళ్ళు 3 ఎస్టాబ్లిష్ చేసి పెట్టుకున్నారు. ఆ 3 డిమాండ్ రిపోర్ట్లో ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఇంకా ఫర్దర్గా కేసు దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో ఇది మళ్ళీ యాడ్ అవుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నా. అవకాశం ఉంది. రెండో అంశం మీరు ప్రస్తావించారు, ఎప్పుడో తిడితే ఇప్పుడు కేసు పెట్టడం ఏంటనేది ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఎందుకు జరుగుతుందంటే, ఇది కక్ష సాధింపు ధోరణిలో భాగంగా కేసు పెట్టారు, రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా కేసు పెట్టారని కొంతమంది శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు. ఇది అక్రమంగా కస్టోడియల్ టార్చర్ చేయకుండా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసినప్పుడు ఇది అక్రమ అరెస్టు అని అనటానికి వీల్లేదు. ఇది ఖచ్చితంగా సక్రమంగా జరిగిన అరెస్టు. ఇంకొకటి ఏమంటే, ఎప్పుడు ఈయన కామెంట్ చేశాడు, 3 years బ్యాక్ చేశారు. కామెంట్ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారని ఒక క్వశ్చన్ వస్తుంది. లీగల్గా మనకి లీగల్ ఆర్టికల్లో చూసినట్టయితే, రాజ్యాంగంలో చూసినట్టయితే, రాజ్యాంగంలో 1901 ఏం చెప్తుందంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు భావ స్వాతంత్ర స్వేచ్ఛను హరించినట్టు ఇదని. సరే, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటే వ్యక్తిగత హనం చేయడం కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అవుతుందా? అదే ఇప్పుడు ఆ పాయింటే మనం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు క్లెయిమ్ చేసేది ఎలిగేషన్ ఏంటి? భావ స్వాతంత్రమైన స్వేచ్ఛ కదా, ఆర్టికల్ 1901 కోట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏం మర్చిపోతున్నారంటే, ఆ కోట్ చేసిన పెద్ద మనుషులు ఆర్టికల్ 19.2 అని ఒకటి ఉంది.
అది ఏముందంటే అందులో దాంట్లో నువ్వు ఇష్టం వచ్చినట్టు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ఎట్లా పడితే అట్లా మాట్లాడడానికి అవకాశం లేదు. దాని మీద కండిషన్స్ ఉన్నాయి. అది సెక్షన్ 19(2). ఆ 19(2) కండిషన్స్ను వైలేట్ చేసినట్టు ఇది. రెండోది ఇంకొకటి ఆర్టికల్ 21 కూడా ఏం చెప్తుంది, నేను నివసించడానికి డీసెంట్గా పద్ధతిగా సమాజంలో సొసైటీలో నేను నివసించేటందుకు నాకు హక్కు ఉంది, నన్ను డ్యామేజ్ చేసే విధంగా ఇంకోటి మాట్లాడటానికి వీల్లేదు. అది కూడా ఉంది. మూడో అంశం మీరు ప్రస్తావించారు, పోసాని మురళీకృష్ణ ఎప్పుడో 3 years బ్యాకో 2 years బ్యాకో ఇవన్నీ చేశాడు, రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకున్నాడు, అది వేరే విషయం. చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు కేసు పెట్టారు అంటున్నారు. రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే ఐపీసీ సెక్షన్స్ ప్రకారం ఒకవేళ చిన్న చిన్న కేసెస్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ ట్రాఫిక్ వైలేషన్స్, దానికి పడే శిక్ష ఏంటి, పెనాల్టీ లేదా ఫైను. ఆ ఫైను పెనాల్టీ పడే శిక్షలు కనుక అయితే 6 months లోపు కేసు పెట్టవచ్చు, అంతేగాని 1 year తర్వాత పెట్టడానికి వీల్లేదు. నంబర్ 1. నంబర్ 2, ఈ సెక్షన్స్ ఏదైతే అట్రాక్ట్ అవుతాయో, నేను మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నేను మాట్లాడితే నాకు అట్రాక్ట్ అయ్యే సెక్షన్స్ వల్ల ఆ శిక్ష 3 సంవత్సరాలు కానీ అంతకంటే ఎక్కువ కానీ శిక్ష పడే అవకాశం ఉండుంటే నా మీద కేసు ఎప్పుడైనా పెట్టవచ్చు. ఒకవేళ నేను మాట్లాడింది, నేను చేసిన నేరం 3 సంవత్సరాల కంటే తక్కువ శిక్షలు పడే సెక్షన్స్ నాకు అట్రాక్ట్ అయితే ఈ కేసు మీరు 3 సంవత్సరాల లోపు పెట్టాలి. టైం బాండింగ్ లేదు. ఈ 3 సంవత్సరాల లోపు శిక్షలు పడే అయితే మీరు కేసు 3 సంవత్సరాల లోపు పెట్టాలి. శిక్షలు కనుక 3 సంవత్సరాల కంటే ఎక్కువ పడే సెక్షన్స్ పెడితే కేసు ఎప్పుడైనా పెట్టచ్చు. దీన్ని ఏమంటారంటే టైం పీరియడ్ అంటారు. ఇది ఆర్టికల్ 468లో స్పష్టంగా చెప్పబడింది రాజ్యాంగంలో. సో ఇన్ని సెక్షన్స్ క్లియర్గా ఉన్నప్పుడు ఈయన ఎప్పుడు తిట్టినా ఇప్పుడు పెట్టిన సెక్షన్లు 3 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే సెక్షన్స్ కాబట్టి అప్పుడు చేసిన పనికి కూడా ఇప్పుడు కేసు పెట్టొచ్చు, ఎఫ్ఐఆర్ బుక్ చేయొచ్చు, ఇంట్రాగేట్ చేయొచ్చు, జైలుకు పంపించవచ్చు అనేది వాస్తవాన్ని అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. రెండోది, పోసాని కృష్ణమురళి పదవి కోసమా లేకపోతే నెలకి 3,82,000 రూపాయల జీతం ఆయనకి వెళ్ళింది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి. అంటే నెలకి ఆయనకి అంత పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, కానీ ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు కూడా ఇంకో కేసు పెట్టాల్సిన అవసరం ఉందని నేను అంటాను. ఇది పబ్లిక్ మనీ కదా ఆయన తీసుకుంది. అంటే ఆ మనీ తీసుకొని ఆయన చేసిన పని ఏంటి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి పనిచేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశాడు, కులాల మధ్య కానీ వివిధ గ్రూపుల మధ్య కానీ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు అని ఒప్పుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ మీరు అన్నారు, మరి ఆయన A1గా ఉన్నాడు ఈ కేసులో. A1గా ఉన్న, అక్యూజ్డ్ 1గా ఉన్న ఈ కేసులో ఈయన నేను సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ని మాత్రం చదివాను అన్నాడు. స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చారని చెప్పాడు. ఆ చదివిన వీడియోస్ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సోషల్ మీడియాలో మొత్తం ఫ్లోట్ చేశాడు అంతా 2 తెలుగు రాష్ట్రాల్లో అని ఈయన ఒప్పుకున్నాడు. అయితే ఈ A1గా ఉన్న అతను సజ్జల రామకృష్ణారెడ్డిని కో అక్యూజ్డ్ 1గా ఈయన చెప్పినప్పుడు ఆయన తీసుకొని ఇంట్రాగేషన్ చేసి మళ్ళీ ఆయన కూడా ఈ కేసులో జాయిన్ చేయడానికి లీగల్గా అవకాశం ఉంది. కాబట్టే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి ఇద్దరు కూడా కోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేశారు. ఎందుకు ముందస్తు బెయిల్కి అప్లై చేశారంటే ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని తేటతెల్లం అవుతుంది కాబట్టి. ఇంకొక విషయం, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లేదా వాళ్ళ కొడుకుని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇంట్రాగేషన్ ప్రాథమిక దర్యాప్తు చేస్తున్న సందర్భంలో స్క్రిప్ట్ ఇవ్వమని నాకు జగన్ రెడ్డి గారు చెప్పారు అని వాళ్ళు చెప్తే మళ్ళీ జగన్ రెడ్డి గారిని కూడా ఇందులో యాడ్ చేయవలసిన అనివార్యమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఈ విధంగా మనం క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు లీగల్ ఫ్రేమ్వర్క్లో పోసాని కృష్ణమురళి ఇంట్రాగేషన్లో ఈ మొత్తం 1 by 1 సజ్జల స్క్రిప్ట్ ఇచ్చాడు. ఆ స్క్రిప్ట్ ఇవ్వమని చెప్పింది ఎవరు? ఇవన్నీ అంశాలు వెలుగులోకి వచ్చినప్పుడు 1 by 1 పెద్ద తలకాయలు ఈ కేసులో అరెస్ట్ అవ్వక తప్పదోమోనని మనకి చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంది నిష్పక్షపాతంగా. పోసాని కృష్ణమురళి అన్నట్టు స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చారంటున్నాడు సార్. ఆ స్క్రిప్ట్ ఇవ్వటం అంటే ఏ వాట్సాప్ ద్వారా పంపించుంటారు. ఆ వాట్సాప్ సాక్ష్యాధారంగానే కదా వాళ్ళని విచారణకు పిలిచినా, అక్యూజ్డ్గా చేసినా, నెంబర్ 2గా చేసే పోలీసు వాళ్ళు దర్యాప్తు చేసే దాని మీదనే. ఆ సాక్ష్యాధారం లేకుండా పోలీసులు పిలుస్తారంటారా? అంటే ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పిలిచిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ స్టేట్మెంట్ తీసుకుంటారు. ఈయన ఈ విధంగా అంటున్నాడు అని ఆయన్ని ఇన్వెస్టిగేట్ చేసి ఇంట్రాగేషన్ చేస్తే ఆయన ఏం చెప్తాడు అనేది నిజాలు బయటకు వస్తాయి. ఇదే కదా ఇంకొక అంశం, ఇక్కడ ఇంకో గమనించాల్సిన అంశం. పోసాని కృష్ణమురళి ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో యాక్సెప్ట్ చేశాడో, అన్ని అభియోగాలు ఒప్పుకున్నాడో, ఇంకొక ఛాన్స్ కూడా ఉంది అని నేను చెప్తున్నా. కోర్టులోకి వెళ్ళినప్పుడు రేపటి రోజున పోలీసు వాళ్ళు నన్ను బలవంతంగా ఇట్లా ఒప్పించి రాపించారు, అంతేగాని నాకేం తెలియదు అని కూడా అనే అవకాశం లేకపోలేదు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. అట్లా కూడా టర్న్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ట్రయల్ రన్ అవుతుంది. అప్పుడు వాళ్ళు తీసుకొని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తారు ఫ్యాక్ట్స్ అన్ని, దీని వెనక ఎవరున్నారని. ఇంకొకటి, స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు పోసాని కృష్ణమురళి చెప్పింది ఏంటంటే ఆ స్క్రిప్ట్లో డీటెయిల్డ్గా ఈ భాష వాడు అని వాళ్ళు చెప్పరు.
అవుట్లైన్ స్క్రిప్ట్ ఇస్తారు, ఇట్లా ఇట్లా ఈ యాంగిల్లో నువ్వు దోషించు అని. కానీ ఇతను ఏం చేశాడంటే ఓవర్ యాక్షన్ చేసి, నటుడు రచయిత కాబట్టి ఈయన కొంత యాడ్ చేసుకొని మసాలా ఓవర్గా యాక్ట్ చేసి ఓవర్గా రియాక్ట్ అయ్యి వినకూడని మాటలు ఈయన అనటం జరిగింది. దానికి ఈయన ఫలితం అనుభవిస్తున్నాడు. ఈయన వెనకున్న పెద్దలు కూడా దాని ఫలితాలు అనుభవించాల్సిన అవసరం ఏర్పడింది అనివార్యంగా. దూషణ చేయమన్నా తిట్టమన్నా రెండు ఒకటే సార్. పదాలు వేరైనా అర్థం ఒకటే, ఆ భావం ఒకటే. కాబట్టి పోసానితో పాటు సజ్జల స్క్రిప్ట్ పంపించి ఉంటే, దానికి వాట్సాప్లో సాక్ష్యం ఉంటే అరెస్ట్ కాక తప్పదు, విచారణ ఎదుర్కోక తప్పదు. కానీ వాళ్ళ తప్పు లేనప్పుడు భయపడి హైకోర్టుకు పరిగెత్తాల్సిన అవసరం ఏముంటుందండి? ఇదే క్వశ్చన్ నేను అంటున్నా. వాళ్ళు తెలుసు, స్క్రిప్ట్ ఇచ్చామని తెలుసు, అది డాక్యుమెంటరీ టెక్నికల్ ఎవిడెన్స్ బయటికి వస్తుంది అని తెలుసు, ఇవన్నీ వచ్చినప్పుడు అరెస్ట్ తప్పదు అని తెలుసు. కాబట్టే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు అనేది వాస్తవం. అది మనం చెప్పే స్టేట్మెంట్ కాదు, అది వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకున్నారు కాబట్టి ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు కదా. అది రేపు మంగళవారం విచారణలోకి వస్తుంది. సరే, అది ఇస్తారా ఇవ్వరా అనేది సెకండరీ. ఏదేమైనా వీళ్ళు ఎప్పుడైతే ఈ కేసులో ఇరుక్కున్నారో వీళ్ళ వెనకున్న పెద్ద మనుషులు కూడా ఇరుక్కునే అవకాశం లేకపోలేదు అన్న విషయం నేను చెప్తున్నా. ప్రజలారా విన్నారుగా, అక్రమ అవాస్తాల ప్రాపగాండ చేస్తున్న వక్రాక్షి పేటీఎం కూలీల ఆరోపణలు పచ్చి అబద్ధమని. పోసాని కృష్ణమురళి అరెస్ట్తో ఆగదు, ఆ అరెస్ట్ తాడేపల్లి ప్యాలెస్ జగన్ రెడ్డి వరకు సాగే అవకాశం ఉందంటూ మనకు అనేక విషయాలు తెలియజేసిన కొత్త రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం సార్. నమస్తే.